ఏదోమీయులు ఎర్రటి కొండల చుట్టూ సమృద్ధిగా జీవించి వ్యాపార మార్గాలను ఆక్రమించి ఓ శక్తివంతమైన జాతిగా ఎదిగారు. కానీ దేవుని కోపానికి గురై చరిత్రలో పూర్తిగా చెరిగిపోయిన వీరి గాథ ఏమిటి? ఈరోజు మనం బైబిల్ మరియు చరిత్ర ఆధారంగా ఏదోమీయుల ఆరంభం నుంచి పతనం వరకు అంతులేని కథనాన్ని పరిశీలించుకోబోతున్నాం. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు ఇప్పటి వరకు వినని వాస్తవాలు తెలుసుకోబోతున్నారు. ఏదోమీయుల మూల పురుషుడు ఎవరో తెలుసా? అది ఏశావు. ఆయన గురించి బైబిల్లో ప్రస్తావన ఉంది. ఏశావు ఇస్సాకు కుమారుడు, యాకోబు సోదరుడు. ఆయన పేరు ఏదోము ఎర్రటి రూపం కారణంగా వచ్చింది. ఆయన సంతతి శేయీరు కొండ ప్రాంతంలో నివసించింది. ప్రాచీన కాలం 2166 BCEలో ప్రారంభమైంది. ఇది అబ్రహాముకు వాగ్దానం చేయబడిన సమయంతో మొదలైంది. అబ్రహాము ఒక మహత్కరమైన వంశానికి మూలస్తంభంగా నిలిచారు. ఆయన వంశంలో ఏశావు అనే వ్యక్తి ఏదోమీయుల పితామహుడు. ఏశావు మరియు ఏదోము పురాణం గురించి చూసుకున్నట్లయితే, ఏశావు అబ్రహాముని మనవడు, ఇస్సాకు కుమారుడు. ఎర్రని రంగు మరియు వేటగాడి గుణాల వలన ఆయన ఏదోము అని పిలువబడ్డాడు. ఆయన తరువాత ఆయన సంతతి శేయీరు కొండ ప్రాంతంలో స్థిరపడింది. ఈ ప్రాంతం వ్యాపార మార్గాల మధ్య కీలక భూమిగా ఉండేది. ఇది ఏదోమీయుల ఆర్థిక సత్తాను పెంచింది. ఇశ్రాయేలీయులతో సంబంధం గురించి చూసుకున్నట్లయితే, ఏదోమీయులు ఇశ్రాయేలీయుల సహోదర జాతి అయినప్పటికీ వారు ఎప్పుడూ శాంతితో వ్యవహరించలేదు. మోషే వారి రాజును దాటేందుకు అనుమతి అడిగినప్పుడు ఏదోమీయులు దీనిని నిరాకరించారు. ఈ సంఘటన వారి రెండిటి మధ్య శత్రుత్వాన్ని నాంది పలికింది. పురాణ ఘట్టాలు మరియు వారి సంస్కృతి చూసుకున్నట్లయితే 2000 BCE నుండి 1900 BCE వరకు ఏదోమీయులు వ్యాపార మార్గాలను నియంత్రించిన తమ ఆర్థిక వ్యవస్థను బలపరుచుకున్నారు. 1870 నుండి 1760 BCE కాలంలో వారి నామం ప్రాచీన రికార్డులైన బెర్లిన్ మరియు బ్రూసెల్స్ శ్రేణులలో కనిపించింది. ఇప్పటి వరకు ఏదోమీయుల చరిత్రలో ఇశ్రాయేలీయులతో ఉన్న సంబంధం గురించి తెలుసుకున్నాము. పురాణ ఘట్టాలు, వారి సంస్కృతి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏదోమీయుల యొక్క శాపము మరియు వారి పతనము ఏ విధంగా మొదలైంది, ఎందుకు మొదలైంది చూసుకున్నట్లయితే, ఏదోమీయులు తమ గర్వం మరియు ఇశ్రాయేలీయుల పతనాన్ని ఆనందించడం వలన దేవుని శాపానికి గురయ్యారు. ప్రవక్తల ద్వారా పలు శిక్షల ప్రవచనాలు వెలువడిన తరువాత వారు నెమ్మదిగా వారి శక్తిని కోల్పోయారు. వారి యొక్క వీరుల కాలం గురించి చూసుకున్నట్లయితే 1446 BCEలో ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన కాలం 1446 BCE. 1250 BCEలో ఏదోమీయులు తమ తూర్పు సరిహద్దులను మరింత బలపరుచుకున్నారు. ఇదే పరిస్థితిలో 848 BCEలో మేషా స్టెల్లా అనే శిలాశాసనం ఏదోమీయుల పేరు ప్రఖ్యాతిని తెలియజేసింది. కానీ 100 సంవత్సరాల వ్యవధిలో ఏదోమీయుల పతనం పూర్తయింది. 723 BCEలో వారు సాంస్కృతిక ఆనవాళ్లు పూర్తిగా చెరిగిపోయాయి. ఏదోమీయుల చరిత్ర మనకు గర్వం, ద్వేషం మరియు సహోదరత్వానికి నష్టం చేసే ప్రవృత్తులపై విలువైన పాఠాలు నేర్పుతుంది. 100 సంవత్సరాలలో ఏదోమీయులు వారి శక్తిని, గౌరవము అన్నిటినీ కోల్పోయారు. చివరికి వారి ఆనవాళ్ళు పూర్తిగా చెరిగిపోయి వారు మకాబీయుల కాలంలో యూదులతో కలిసిపోయారు. ఏదోమీయుల చరిత్ర మనకు గొప్ప పాఠాలు నేర్పుతుంది. గర్వం, ద్వేషం మరియు హింస మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో గుర్తు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్రభుస్వరం యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఈ ఏదోమీయుల గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ప్రభుస్వరం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు.